గ్రేటర్ హైదరాబాదులో బీజేపీ అంతకంతకు విపరీతంగా బలపడుతోంది. దీంతో ప్రత్యర్థుల్లో గుబులు రేగుతోంది. అందుకే బీజేపీ మీద బురద జల్లేందుకు ఫేక్ న్యూస్లను ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. మొదట బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశాడని దుష్ప్రచారం చేశారు. అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. తర్వాత వరద సాయం ఆపేందుకు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారని ప్రచారం చేశారు. అది కూడా ఫేక్ అని తేలిపోయింది. దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా స్పందన కనిపించలేదు. ఇప్పుడు కొత్త నాటకానికి తెరతీశారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మీద రాజాసింగ్ అలిగారని, బీజేపీ టిక్కెట్ల కేటాయింపులో కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ ఒక ఫేక్ ట్వీట్ను పుట్టించారు. గోషామహల్ నియోజకవర్గంలోనే తన మనుషులకు టికెట్లు ఇవ్వలేదంటూ రాజాసింగ్ వాపోయినట్లుగా దీనిని పుట్టించారు. దీని మీద ఎమ్మెల్యే రాజాసింగ్ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించారు. అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని, ఇదంతా ఫేక్ న్యూస్ భాగవతమని మండిపడ్డారు. ఇటువంటి పుకార్లు నమ్మవద్దని రాజాసింగ్ పేర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీయే ఇదంతా చేయిస్తోందన్న వాదనలకు బలం చేకూరింది.